బాడీ ఫ్లాట్గా ఉండాలి. ముందుకు చూడండి, పక్కలకు చూడొద్దు వేరే వాళ్ళని. ముందుకు చూడాలి అందరూ. బాడీ మొత్తం స్ట్రైట్గా ఉండాలి. హ్యాండ్స్ పైన బాడీ కంట్రోల్ చేస్తూ ఉండాలి ముందరికి. మీ బాడీ మీ కంట్రోల్లో ఉంటుంది. చూడండి, పుట్ట దగ్గర సాగాలి. మాధవి, వెరీ గుడ్, వెరీ గుడ్. ఆసనం 7 అందరు గద్వని మీ ఛాతి దగ్గర ఆనించడానికి ప్రయత్నం చేయాలి. వెనకాల మెడ. ఓకే, ఇప్పుడు ఆట అన్నప్పుడు ఏ లెగ్ అయితే వెనక్కి వెనకాల లెగ్ స్ట్రైట్ గా ఉండాలి. ఓకే, నౌ నౌ బస్ చదవాలని చెప్పినాం నిన్న, మీకు గుర్తుందా? రైట్, ఇప్పుడు స్లోగా నమః. ఓం రవయే నమః. ఓం సూర్యాయ నమః. ఓం భానవే. ఓం మరీచయే నమః. ఓం ఆదిత్యాయ నమః. ఓం సవిత్రే. సైడ్కి చూడొద్దు, లుక్ ఫార్వర్డ్. ముందుకు చూడండి. నమః. ఓం ఓం భానవే. పుట్ట దగ్గర సాగాలి. అందరికి చేతులు పొడుగు పెట్టండి. ఎవరు బెండ్ చేయొద్దు మీ హ్యాండ్స్ ని. ముందుకు చూడండి, పైకి కాదు, ముందుకు. 7 మీ చిన్ గద్వని ఛాతీకి తలిగించాలి. వెనకాల మెడవల్ని భూమికి టచ్ చేయాలి. ట్రై చేయండి. బాడీ మొత్తము స్ట్రాంగ్ అవుతుంది. ప్రతి ఒక్క నరం గుంజుతుంది. అట్లయితేనే కరెక్ట్ చేస్తున్నట్టు మీరు. 8 లెగ్ తీసుకోందో మళ్ళీ ముందుకు తీసుకురండి. ఓం భాస్కరా. నౌ ఓం మిత్రాయ నమః. आठ नौ 10 నమస్కార స్థితి. కాళ్ళ వి షేప్ లో ఉండాలి. స్లోగా హ్యాండ్స్ తీసుకురావాలి. 2 కలపొద్దు. ఇప్పుడే 2 అన్నప్పుడు స్ట్రైట్గా మన చెవుల పక్కల నుంచి మన హ్యాండ్స్ స్ట్రైట్గా ఉండాలి. పైకి చూడకండి, ముందుకే చూడండి. 3 అన్నప్పుడు కలపండి. 3 4 అన్నప్పుడు సాగా. ఓకే, మీ హైట్ పెరుగుతుంది. ఇప్పుడు 4 సాగండి. పైకి ఎంత వీలైతే అంత సాగాలి మీరు. ఓకేనా? 5 కదా, 4 అన్నప్పుడు వదిలేయండి. 6 7 అన్నప్పుడు మళ్ళీ బ్యాక్ తీసుకురావాలి. 7 8. ఓకే, వెరీ గుడ్. దీన్ని ఏమంటాం?
రెడీ, క్లోజ్ యువర్ ఐ, స్ట్రైట్గా కూర్చోండి, బ్యాక్ పెయిన్ ఉంచొద్దు. అమ్మా నిజా మీ వెన్నెముక నిటారుగా ఉండాలి. బ్యాక్ బోన్ ఎవ్వరు ఉంచొద్దు. బ్యాక్ బోన్ ఉంచితే మెడిటేషన్ చేసి కూడా యూజ్ లేదు. రైట్, శ్వాస తీసుకోవడం స్టార్ట్ చేయండి. స్లోగా శ్వాసని తీసుకోవాలి. ఇన్హేల్, కడుపు నిండా గాలి పీల్చుకోండి, స్లోగా వదిలేయండి. మీ ఐస్ మధ్యలో దీపం, జ్యోతి వెలుగుతున్నట్టు ఊహించుకోవాలి. అట్లనే పెట్టుకోండి. ఎందుకంటే మీరు కళ్ళు మూసినప్పుడు మీ రెప్పలు అనేవి ముడతలు పడి ఉంటాయి కాబట్టి ఇప్పుడు వేడి అవుతాయి. మన చేతులని రఫ్ చేయడం ద్వారా వేడి అయితే కనురెప్పలు మళ్ళీ వేడి తగిలి స్ట్రైట్ మంచిగా అవుతాయి. ఇప్పుడు స్లోగా కళ్ళు తెరిచి ముందుకు చూడండి. ఎవరిని చూడద్దు, ముందుకు చూడండి. స్లోగా ఓపెన్ చేయండి. ప్రశాంతంగా ఉందా? మీ ముందంతా కూడా చాలా కూల్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎంత బాగుంది అనే ఫీలింగ్ వస్తుంది మీకు. ఓకే, దిస్ ఈజ్ ద స్పెషాలిటీ ఆఫ్ హనుమాన్లో గుళ్ళు అయినా సరే. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి రావాల్సిందిగా మరీ మనం చేస్తాం. మన బుక్ కీపర్ రాఘవేంద్ర గారు కూడా, రవి గారు కూడా 2 ముచ్చట్లు మీకు చెప్పాలని కోరుకుంటున్నాను. విద్యార్థులకు అందరికీ జై శ్రీరామ్. మనము ఈరోజు మన పెద్దలు ఏ పని చెప్పినా కానీ కూడా మన ఆరోగ్యం కొరకు కాబట్టి మనం వాళ్ళు చెప్పిన ప్రతి మాటను మనము మనసులో పెట్టుకొని వేరే చెడు ఆలోచన అంటే ఇక్కడ సార్ చెప్తున్నాడా చెప్పనులే, చెప్పని మళ్ళీ రేపు బోధంలే అని పోవడం. ఒక్కొక్క క్షణము ఒక్కొక్క దినం చాలా కష్టం రావాలంటే. మనం నిన్న చూసిన దినం ఈరోజు చూడలేము కాబట్టి చాలా కష్టపడవలసి వస్తుంది. అయితే చిన్నగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ టైం రాదు. అబ్బా చిన్నప్పుడు పనులు ఎంత మంచిగా ఉంటుండే, ఆ టైం ఇప్పుడు ఉంటే
చెప్తా తర్వాత. సావధాన్ ఓంకారం ఇన్ వన్ త్రూ. తబా అంటే ఒక 10-15 నిమిషాలు చేయాలి, 5 నిమిషాలు చేయాలి. కానీ ఇప్పుడు ఎండ ఉంది కాబట్టి తొందరగా ముగిద్దాం. సరే, ఇప్పుడు ఎడమ చేతును గాలి ఈ ఎడమ సైడు మోయాలి. మోసి కుడి ముక్కుతోటి తీసుకోవాలి, గాలి తీసుకోవాలి. ఏక్ ఎడమ చేతు ముందలకెట్టండి ఇట్లా. ఏక్ దో ఎడమ సైడు ముక్కును మూసుకోవాలి. ఎడమ సైడ్ రంధ్రము మొయ్యాలి, రంధ్రం మొయ్యాలి. బాగా గాలి పీల్చుకోవాలి. కుడి ముక్కులకి వెళ్ళి నోట్లకి వెళ్ళి వదలొద్దు, గాలి పీల్చుకోవాలి. పీల్చుకొని కుడి సైడ్ రంధ్రం మొయ్యాలి. మళ్ళా మూసి వదలాలి. వదిలి మళ్ళా గుంజుకొని ఏక్ బాగా చూసుకోవాలి. కొంచెం ఆగాలి, వదలాలి. ఆగాలి. ఏదైతే మూసుకున్నామో అది వదలాలి. ఇట్లయితే మన శ్వాస ఎంతో ఆరోగ్యము బాగుంటుంది అన్నమాట. నోటి ఉంటుంది తీసుకోవద్దు. కాబట్టి ప్రతిరోజు ఉదయము చేయాలి. దీనివల్ల గుండె సంబంధిత ఇలాంటివి మనం దరిదాపులకు రావు. ఇప్పుడు మన గుండె ఇప్పుడు గాలిని మనం గట్టిగా పీల్చుకున్నాం కదా, లోపల ఏమైనా కలిమిషాలు ఉంటాయి కదా, ఉంటే కూడా గాలి వేస్ట్గా ఉన్నది కూడా వదలాలి. ఇగో కొట్టాలి బాగా. మనము సైకిల్ పంపు ఎట్లా కొడతాము అట్లా కొట్టాలి. నోరు మొయ్యాలి, నోరు మొయ్యాలమ్మా మమ్మీ, నోరు మొయ్యాలి. నవ్వద్దు, నవ్వద్దు, మీరు ఊపొద్దురా, అన్నీ ఉండాలి. గాలి మాత్రమే, గాలి మాత్రమే. కొట్టాలి, గట్టిగా కొట్టాలి. పంపు కొడతాం కదా, గాలిగా ఏమంటే బయటికి ఆడికెళ్ళిపోవాలి. పక్షులకు పడితే తర్వాత తుడుచుకుందరు. కానీ ఇప్పుడేమన్నా అట్లా కొట్టాలి. సావధాన్ ఉత్తిష్ట. ఒక్కటి ఒక వాసనం యోగ ప్రాణాయామం చేద్దాం, బంద్ చేసుకుందాం. ఉత్తిష్ట అంటే లేవాలి, ఉపవేశ అంటే కూర్చోవాలి. ఉత్తిష్ట యోగ వ్యాయామం ప్రకారం ఏక్ అని నేను చేస్తా. ఒక్కసారి అందరం కూడా చూద్దాం. ఏక్ దో టీ చార్, ఏక్ దో టీ చార్. ఇది ఏక్ దూర పక్క, ఏక్ ఏక్ ఎడమకాలు పక్కకు, దో టీ చార్, ఏక్ దో టీ చార్. తర్వాత दो तीन, एक दो तीन चार. एडमा साइड एक दो तीन चार, एक दो तीन चार, एक दो तीन चार. ఇది లాస్ట్ టైం తిరిగారండి, తిరిగా చక్కనే ఉండాలి.
एक पकड़ ఏమైతుంది ఇప్పుడు? ఏమైతుంది ఒక్కసారి కళ్ళ కింద ఉదయం మనం నిద్ర నుంచి లేస్తాం కదా. మనము భూతాన్ని క్షమాపణ కోరాలా భూతాన్ని మనం ఎవరైనా నడుస్తుంటాము బాత్రూమ్ దాంట్లో ఎన్నెలా వేస్తుంటాం కదా, ఆ తల్లి క్షమాపణ చెప్పాలా చెప్పకూడదు? వేరే వాళ్ళ కాళ్ళు ఏంటి సారీ క్షమించండి అని అంటామా? మరి భూతాన్ని మనం ఉంటాం ఎప్పుడన్నా? అనలేం కదా. అలా మన అమ్మ దగ్గరికి అంటారు. అవునా కాదా? మరి మన భూతాలు అంటదా? అనదు కాబట్టి మన భూతాలకి క్షమాపణ చెప్పున్నాను.